హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. గైస్, నిన్నటి ఏదైతే ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ ఎక్కిపోయింది. ఇన్ని రోజులు చాలా వరకు అందరూ మాస్క్లు వేసుకొని ఉన్నారు. నిన్న మాస్క్లన్నీ వీడిపోయాయి. ఎవరి నిజ స్వరూపం ఏంటి అని చెప్పేసి నాకైతే అర్థమైంది. ఇమ్ముది అర్థమైంది, రీతుది అర్థమైంది, ప్రియాది అర్థమైంది, సంజన గారిది అర్థమైంది. సో ఓవరాల్గా రాము రాథోడ్ ఏంటి అనేది నాకు చాలా క్లారిటీస్ అయితే వచ్చినాయి నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత. చాలామందికి జనరల్గా నేను లైవ్ చూస్తుంటేనే ఏంద్రనైనా అసలు ఈ గేమ్ అవ్వట్లేదు, ఒక రోజు మొత్తం ఆ గేమే ఆడుకున్నారు. ఆ డాల్స్ గేమ్ ఏదైతే ఉందో ఒక రోజు మొత్తం ఆ గేమ్ ఆడుకున్నారు. యాజ్ ఏ సంచాలక్గా ప్రియా ఫస్ట్ రౌండ్కి తన డ్యూటీ తను చేసిందా చేయలేదా అనేది అయితే కామెంట్ చేయండి. రీతు అసలు నిన్న ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు అసలు, కానీ టఫ్ ఫైట్ ఇచ్చిందబ్బా. నాకైతే చాలామంది రీతుకి పిచ్చి పట్టిందా, రీతు ఎందుకు ఇట్లా చేసింది అని అనుకుంటుంది. తను చేసింది రైట్ అయినా రాంగ్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ తను డిఫెండ్ చేసుకుంటుంది, బాగా టఫ్ ఫైట్ ఇస్తుంది అందరున్న కాంపిటీషన్లో వాళ్ళందరికీ. ఈ రాము రాథోడ్ అయితే సైలెంట్గా ఉండిపోయాడు, ఇంకా వీళ్ళందరూ సైలెంట్గా ఉండిపోయారు. ఈ విషయాలన్నింటి గురించి మనం మాట్లాడుకుందాం. ఎపిసోడ్ ఓపెనింగ్లోనే ఇమాన్యుయల్ మొన్న జరిగిన క్యాప్టెన్సీ టాస్క్కి ఎమోషనల్ అవుతూ ఉన్నారు. అంటే రీతు కావాలని ఫెమినిజం లాగా ఒక మెనిజం చూపించి పవన్ డిమాన్ని కావాలని క్యాప్టెన్ చేసిందని అక్కడ నా హౌస్మేట్లు అందరికీ తెలుసు, అంతా తెలుసు అనమాట. సో దాని విషయంలో ఆయన చాలా బాధపడ్డారు, కొంచెం ఎమోషనల్ కూడా అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్లో అన్యాయమే జరిగింది, సెకండ్ వీక్ కెప్టెన్సీ టాస్క్లో అన్యాయమే జరిగింది, ఇంకా థర్డ్ వీక్ చూడాలి మరి ఎట్లా జరుగుతుందో. సో ప్రతిసారి ఇదే జరుగుతుంది కాబట్టి కొంచెం ఆయన ఎమోషనల్ అవ్వడం అయితే జరిగింది. బట్ ప్యూర్లీ చూసే ఆడియన్స్ కానీ హౌస్లో ఉన్న వాళ్ళకి కానీ కేవలం ఫేవరెటిజంతోనే పవన్ డిమాన్ని క్యాప్టెన్ చేసింది రీతు అని చెప్పేసి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది ఫెయిర్ అన్ఫెయిర్ అనేది మీరే కామెంట్ చేయాలి. సో తను లైక్ మళ్ళీ ఏమంటారు ఏడ్ చేస్తుంది అనవసరంగా, మరి చేసేటప్పుడు ఎక్కడ పోయిందో నాకైతే తెలీదు. అయితే ప్రియా ఉండి వాషీరియా దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు కావాలని ఫేవరెటిజంతో పవన్ డిమాన్ని కెప్టెన్ చేసావని బయటకు వెళ్ళిపోవటం ఏమో వద్దు అనగానే ఇంకా ఆమెకు టెన్షన్ పట్టుకుంది, ఇక స్టార్ట్ అయిపోయింది ఇక ఎమోషనల్గా బెండ్ చేయడానికి లేదంటే ఏడవడానికి. ఇక పవన్ దగ్గరకు వచ్చి హగ్ చేసుకొని కూర్చొని డిస్కషన్లు పెట్టి ఏడ్చి, ఆ ఏడుపు కూడా సరిగ్గా రావట్లేదు పాపం. అంటే తన లోపల భయం చుట్టుకుంది, అంటే నాగార్జున గారు ఏమంటారా లేదంటే ఆడియన్స్కి ఎలా పోర్ట్రే అవుద్దని. ఇక్కడ ప్యూర్లీగా మొన్న ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందే నా తర్వాత పవన్ డిమానే కెప్టెన్ చేస్తాను అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే జరిగింది నిన్నటి ఎపిసోడ్లో చూసుకున్నా. కానీ రీతు ఏది అనుకుంటే అది అవ్వాల్సిందే ఖచ్చితంగా. తన ఆర్గ్యుమెంట్స్ కానీ తన గోల కానీ తన గందరగోళం కానీ తను పాయింట్స్ చెప్పడం కానీ అసలు ఏంటబ్బా ఒక్కరి డెసిషన్ లేదు, మొత్తం రీతుయే ఆడింది నిన్న ఆట మొత్తం. అసలు ఆవిడ ఒక పాయింట్ అనుకుందా, ఆ పాయింట్ మీద అందరూ స్టిక్ ఆన్ అయ్యే వరకు వాళ్ళని కన్విన్స్ చేస్తుంది, అటు ఇటు తిప్పి తీసుకొచ్చేస్తుంది. వామ్మో అస్సలు అర్థం కాలేదు. బట్ ఫైనల్గా అయితే రాము రాథోడ్ గేమ్ అంతా ఆడిన తర్వాత ఆయనని హౌస్ ఓనర్గా షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. బట్ లాస్ట్లో ఇమ్ము మాట్లాడిన విధానం అయితే పీక్స్ అబ్బా అసలు. ఎందుకంటే హెల్ప్ చేయమని సంజన వాళ్ళకి ఆయన అసలు చెప్పలేదు, ఫస్ట్ నుంచి కూడా తన ఓన్ గేమ్ తను ఆడుకుంటూనే వస్తున్నాడు. బట్ వీళ్ళు హెల్ప్ చేశారని చెప్పేసి రీతు రాము రాథోడ్నే పంపించాలి అని చెప్పేసి ఇలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. అసలు ఇమాన్యుయల్ ఏం ఆడాడా అనే పాయింట్ తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు. బట్ ఇమ్ము ఫైనల్గా మాట్లాడేటప్పుడు మామూలుగా మాట్లాడలేదు, ఇచ్చి పడేసిండు. చాలామంది కళ్ళు తెరుచుకున్నాలే ఎవరికి గ్రూపిజం ఎక్కడ గ్రూపిజం. ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు ఇమ్ము అట్లా అటు ఇటు చేసి ఆడాలి డిఫెండ్ చేయాలనుకుంటే ఇమ్ము చాలా బలవంతుడు, కొంచెం లావుగా ఉంటాడు, ఫిజికల్లీ ఫిట్ ఉంటాడు, ఆయన దగ్గర బలం ఉంది వేరే వాళ్ళని తోసేసేంత కూడా. కానీ ఎందుకు తోయలేదు, న్యాయంగా ఆడాలని ఒక్క రీజన్కి ఆయన అక్కడ స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నాడు. లాస్ట్లో మాత్రం భలే క్లాస్ ఇచ్చేసాడు, అందరు నోరు మూసుకొని కూర్చున్నారు. ఈ రీతుకి ఇమ్ముకైన గొడవలు అయితే అమ్మో ఆమె పెద్ద మాటలే మాట్లాడేసింది. నువ్వు పెద్ద ర్యాలింగ్ మావి అంటే ఈయన ర్యాలింగ్ అత్తయ్య అంట, ఇప్పుడు చెప్తున్నా అంట. బట్ రీతు మాత్రం టఫ్ ఫైట్ ఇచ్చింది అబ్బా, చాలా అంటే చాలా ఆడింది. ఒక హౌస్కి కావాల్సిందే ఇది, కానీ కొన్నిట్లల్లా ఫేవరెటిజం తీసుకురావడం వల్ల ఆ అమ్మాయి బ్లేన్ అయిపోతుంది తప్పితే గేమ్ మాత్రం టగ్ ఆఫ్ వార్ ఇచ్చి పడేసింది. ఈ సంజన గారేమో క్విట్ అయిపోయారు ఫస్ట్ నేను ఆడలేనని చెప్పేసి, బికాజ్ ఆఫ్ తను ఒక 5 months బేబీ మొన్ననే పుట్టింది కాబట్టి తను ఎక్కువ అంటే డిఫెండ్ చేయలేనని అర్థమైపోయింది కాబట్టి తను క్విట్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్లో ఫ్లోర్ అవుట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ తనుజ వచ్చేసి ఎవరు హెల్ప్ చేయొద్దు, నా గేమ్ నేను ఆడుకుంటున్నా అని చెప్పేసి
మాట్లాడడం జరిగింది. అండ్ రీతుకి తనుజ కూడా పెద్ద గొడవే జరిగింది. అస్సలు ఒక్కొక్కరు మాస్కులు ఊడిపోయాయి అనిపించింది. ఇవాళ కామెన్ కూల్గా ఉన్నది మాత్రం హౌస్ ఓనర్స్, ఇవాళ టెనెంట్స్ రెచ్చిపోయారనే ఫీలింగ్ నాకు వచ్చింది. తనుజని తీసేద్దామన్నది రాము రాథోడ్తో, ఇవన్నీ నిజం. బట్ రాము రాథోడ్ తనుజ అడిగినప్పుడు ఒప్పుకోలేదు. అది చాలా అంటే చాలా బ్యాడ్ అనిపించింది నాకు. ఎందుకైనా సైలెంట్గా ఉండి ఎందుకంత వరస్ట్ గేమ్ ఆడదాం అనుకుంటున్నాడో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. బట్ ఆయననే హౌస్ ఓనర్ని చేసినారు. ఆడిన వాళ్ళు రీతు కూడా హౌస్ ఓనర్గా లేకపోయింది. ఎందుకంటే గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి తనను తను డిఫెండ్ చేసుకుంది, చాలా చక్కగా డిఫెండ్ చేసుకుంది. కానీ ఇదే మధ్యలో సంజన గారు గాజులు వేసుకొని కూర్చున్నారని చెప్పేసి సుమన్ శెట్టి గారిని ఒక వర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. అది టూ బ్యాడ్ అబ్బా, అసలు నోటికి అదుపు లేకుండా పోయింది. అసలు సుమన్ శెట్టి అన్నను అసలు అన్న కూడానే అనకూడదు. హౌస్ మొత్తంలో ఒక ఇది లేకుండా ఒక కల్మషం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ సుమన్ శెట్టి గారనే చెప్తాను నేనైతే. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనసులో మైండ్లో పెట్టుకొని బిహేవ్ చేస్తున్నారు. కానీ ఈయన మాత్రం ఎక్కడ కూడా అది నాకు ఎక్కడ చూపించినట్టు కానీ లేదంటే కనిపించినట్టు కానీ నాకైతే అస్సలు ఇది కనిపించలేదు. బట్ ఫైనల్లీ రాము రాథోడ్ అయితే హౌస్ ఓనర్స్లోకి వెళ్ళిపోయాడు. మరి నెక్స్ట్ కెప్టెన్ డిమాన్ అయ్యాడు కదా. అండ్ ఇంకొకటి ఎపిసోడ్ మొత్తంలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ప్రియా ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ అబ్బబ్బబ్బబ్బ రాశి రంపాలు పెడుతుంది. చిన్నది మనీష్ ఏదో కిచెన్ దగ్గర కాలు పెట్టుకుంటే ఇట్లా అన్నాడంట. దానికి డిమాండ్కి వచ్చి నువ్వు ఇప్పుడు పిలిచు, డిస్కషన్ చెయ్యి, ఇది క్లారిటీ చెయ్యంట. పవన్ సైలెంట్గా అబ్బా ఇది చేస్తే పెద్ద రచ్చ అయింది, అందరికీ తెలిసిపోయింది అని సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మంచి కెప్టెన్ అనిపించింది నాకైతే. లేకపోతే గంత చిన్న ఇష్యూకి పిలిచి రాద్ధాంతం చేయాలంటే ఎవడు చేస్తాడు? ఎందుకంత రాద్ధాంతం చేయాలనేది మనీషే కదా. ఏమైంది అక్కడ? జస్ట్ ఇలా కాలు ఇలా పెట్టి ఇలా అంత చిన్న వాటిని పట్టించుకుందంటే మహాతల్లి ఈ విషయంలో మాత్రం ప్రియా అస్సలు నచ్చలేదు నాకు. నిజంగా చెప్తున్నా. ఏం పాయింట్స్ అండి అవి నాకు అర్థం కావట్లేదు. బట్ ఓవరాల్గా ఎపిసోడ్ మొత్తంలో ఇవాళ బాగా కష్టపడ్డది ఎవరు అని అంటే తనుజ బాగా ఫైట్ చేసింది, రీతు బాగా ఫైట్ చేసింది. ఈవెన్ అంటే ఆ గేమ్ ఆడిన వాళ్ళందరూ చక్కగా ఫైట్ చేశారు. కానీ బట్ బాగా టాప్లో ఉన్నది మాత్రం రీతుయే. రీతు బాగా టఫ్ గేమ్ ఇచ్చింది. కానీ అసలు ఇంకొకటి హౌస్ ఓనర్స్ ప్లస్ వెళ్ళడానికి రాము రాథోడ్ అని ఒకరంటే రాము రాథోడ్ అన్నప్పుడు నాకు ఖచ్చితంగా రాము రాథోడే కావాలంటే వేరే వాళ్ళు వేరే ఆప్షన్ తీసుకున్నా. దాని తర్వాత అందరు రాము రాథోడ్కి వచ్చినాక మళ్ళీ రాము రాథోడ్ ఎట్లా అంటుంది? అసలు ఆమెకే క్లారిటీ లేదు. అసలు ఆమెకి ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఆ ట్రోమాలో ఉండిపోయిందో అర్థం కావట్లేదు. ఆ ప్రెషర్కి అర్థమవుతలేదు, ఆ గేమ్కి అర్థమవుతలేదు, ఆ డిస్కషన్కి అర్థమవుతలేదు. అంతా ఒకేసారి గొడవకి వచ్చేసరికి ఆమెకు పిచ్చెక్కినట్లు చేసి పిచ్చిగా మాట్లాడుతుంది. ఏం అర్థం కావట్లేదు. ఆమెకు ఒక 2 days అయితే కానీ ఆ ట్రోమా నుంచి బయటికి రాదు. ఒక్కతే కూర్చొని ఏడ్చిద్ది. ఏడిస్తే ఏమొస్తుంది అబ్బా? ఇంకొకటి హరీష్ గారు రీతు గారు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఆ జైలు పెట్టారు. కానీ ఆ జైల్లోకి ఎవరు వెళ్తారో ఫస్ట్ అనే డిస్కషన్ వస్తే హరీష్ గారు మాత్రం సంజన వెళ్తుంది ఖచ్చితంగా అంట. మరి వాళ్ళిద్దరికి అంత టార్గెట్ ఏంటో నాకు అర్థం కాదు. ఫస్ట్ కెప్టెన్సీ రూమ్లోకి ఆమె వెళ్ళింది కాబట్టి ఫస్ట్ జైలుకి కూడా ఆమె వెళ్తుంది అంటున్నారు. బట్ నాకు తెలిసిన ప్రకారం అయితే రీతు జైల్లోకి వెళ్తుందని నా ఫీలింగ్, నా ఒపీనియన్. బట్ మీరేమనుకుంటున్నారో? నిన్న ఆడిన టాస్కుల్లో కూడా ఎవరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.